హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనము ఆమ్లా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను దగ్గర 1 కేజీ వరకు ఆమ్లా తీసుకున్నానండి. అందులో ఒక 10 పీసెస్ వరకు సపరేట్ చేసుకున్నానండి. ఆ తీసుకున్న ఆమ్లాని నీట్‌గా వాటర్ తోటి వాష్ చేసుకోవాలండి. నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్‌గా అంటే మరీ చిన్న చిన్న పీసెస్ అవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్న సైజు ఉంటే సరిపోద్ది. అది గ్రైండ్‌కి బాగానే ఉంటుందండి. అది కట్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి. కానీ మంచిది కాబట్టి తప్పదు, ప్రిపేర్ చేసుకోవాలి ఓపికగా. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఒక 10 డేస్ వరకు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి. అల్లం నీట్‌గా వాష్ చేసుకొని తొక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు క్వాంటిటీ ఇంకొంచెం తీసుకున్నా పర్వాలేదండి. నెక్స్ట్ కరివేపాకండి. తెలిసిందే దీని సంగతి, పిల్లలు తినరు, డైరెక్ట్‌గా ఏస్తే పెద్దవాళ్ళే తినరు. సో, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది కూడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న అల్లమను, ఆమ్లా ముక్కల్ని రెండిటిని మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న రెండిటిని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని ఆ రెండిటిని గ్రైండ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. సో, దీనివల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయంటే విటమిన్ సి అందుతుందండి. ఇంకొకటి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతుందండి. హెయిర్‌లో గ్రోత్ వస్తుంది. మన స్కాల్ప్ కూడా హెల్తీగా తయారవుతుందండి. ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. ఏజ్ అవ్వకుండా కూడా చేస్తుందండి. ఈ ఆమ్లా జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్‌గా వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ప్రతి ఒక్కళ్ళు ప్రిఫర్ చేయొచ్చండి. చిన్న పిల్లలకు గూడా ఇవ్వచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కొంచెం చూసి తీసుకోండి. ఈ జ్యూస్‌ని ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. సో, ఎలా తీసుకోవాలంటే ఒక గ్లాస్‌లో పావు వంతు వరకు ఆమ్లా జ్యూస్ తీసుకొని కొంచెం నార్మల్ వాటర్ గోరువెచ్చగా తీసుకొని ఈ గ్లాస్ నిండుగా ఏసుకోవాలండి. ఏసుకున్న వాటిని ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవడమేనండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌లో ఇందాక సెపరేట్ పక్కన పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఈ కరివేపాకు మీరు డైరెక్ట్‌గా అన్నీ మిక్సింగ్ చేసుకొని ఏసుకోవచ్చండి. నేను అలా గ్రైండ్ అవుతదో లేదో అని నేను ఫస్ట్ ఆమ్లాను, అల్లం ఓన్లీ సెపరేట్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఈ కరివేపాకు ఏసుకొని వాటిని మిక్సింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ గ్రైండ్ చేసుకుంటానండి. అలా అయితే గ్రైండ్ అవుతుందని నేను ముందైతే ఎప్పుడు ట్రై చేయలేదండి. మీరు ఒకవేళ మీకు అలా కావాలనుకుంటే మీరు అలా ట్రై చేసి చూడండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుందండి ఆ కన్సిస్టెన్సీ. ఇలా వచ్చిన దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి. నేను నా దగ్గర ఒక పాత చున్నీ ఉంటే ఆ చున్నీ తీసుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ కాబట్టి ఇది త్వరగా జ్యూస్ కూడా వచ్చేస్తుందండి. మీ దగ్గర స్ట్రెయినర్ ఉంటే స్ట్రెయినర్ తోటైనా మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. నాకు ఈ చున్నీలో అయితే ఎప్పుడు చాలా బాగా ఆ జ్యూస్ అనేది వచ్చేస్తదండి ఎక్కువ ఇబ్బంది లేకుండా. సో, అందుకే ఇలా ప్రిఫర్ చేశాను. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా నేను ఇలా స్ట్రెయిన్ చేసుకుంటానండి. నేనైతే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ ఆమ్లా కొంచెం ఎక్కువ పుల్లగా ఉందండి. కొండ ఆమ్లానో ఏదో అంటారంట కదా! ఆ ఆమ్లా అంట అండి. కొంచెం ఎక్కువ పులుపుంది. అందుకే కొంచెం వాటర్ ఏసుకున్నాను. అదిగాక ఇది రాగా గూడా ఎక్కువ తీసుకోకూడదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొనే తీసుకోవాలి. సో, నేనిలా స్క్వీజ్ చేసుకున్న ఈ జ్యూస్‌లోకొచ్చేసి నేను లెమన్ తీసుకున్నానండి. ఒక 1 ½ వరకు లెమన్ తీసుకున్నాను. ఈ లెమన్ గూడా మనకి ఇది స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఒక 10 డేస్ అలా స్టోర్ చేసుకుంటాం కాబట్టి లెమన్ తీసుకున్నానండి. లెమన్ తీసుకున్న తర్వాత ఇలా నీట్‌గా మిక్సింగ్ చేసుకోవాలండి. అడుగున చిన్న లేయర్ లాగా ఇది ఫార్మ్ అయిపోద్ది. అందుకనే నీట్‌గా మిక్సింగ్ చేసుకున్న తర్వాత కంటైనర్‌లోకి తీసుకోవాలండి. అది గాజు కంటైనర్ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. నా దగ్గర గాజుది లేదండి. నేను అందుకే ప్లాస్టిక్ దాంట్లో తీసుకుంటున్నాను. ఇలా 1 కేజీ ప్రిపేర్ చేసుకుంటే ఇది ఒక 10 డేస్ వరకు ఒక 3 మెంబర్స్ వరకు డైలీ తీసుకుంటే ఒక 10 డేస్ వరకు వస్తుందండి మీకు. ఇలా కంటైనర్‌లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని రోజు డైలీ మార్నింగ్ మనకి రోజు ఒక గ్లాస్‌లో పావంత తీసుకొని హాట్ వాటర్ మిక్సింగ్ చేసుకొని తాగడమేనండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు దగ్గర దగ్గర ఒక 10, 15 డేస్ వరకు వస్తదండి. ఎవ్రీ టైమ్ డైలీ ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టం కదా! సో, ఇలా ఒకేసారి తీసుకొచ్చుకొని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని యూజ్ చేయొచ్చండి. మనం బయట నుంచి ఎన్ని చేసినా పెద్దగా యూజ్ ఉండదండి. అది లోపల నుంచి దానికి తగ్గ పోషకాలు అందినప్పుడు మాత్రమే మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో, ఇలా ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.